హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రో కబడ్డీ సీజన్ 11 అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చూపితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో మన తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ అంతంత మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ అయితే మిస్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ మనం అనుకున్నట్టు అక్కడ పవన్ శరవంత్ని ఏబిఎం కార్డు ద్వారా మళ్ళీ తీసుకొస్తారని అనుకున్నాం, అది జరిగింది. ఇక క్రిషాంతులు లాంటి ప్లేయర్స్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాం. ఇవి రెండైతే మనం చెప్పినట్టయితే జరిగినాయి. బట్ అక్కడ మనం చూసుకుంటే మరి స్క్వాడ్లో మరి క్రిషాంతులు అండ్ పవన్ శరత్ ఇద్దరు మనకైతే కనబడుతున్నారు మంచి ప్లేయర్స్. అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ మనకి అంతంత మాత్రంగానే కనబడుతున్నారు. అక్కడ స్టార్టింగ్లో ఫజల్ అట్రాచల్ని మిస్ చేసుకున్నారు, ప్రదీప్ నర్వాల్ని మిస్ చేసుకున్నాడు, మంజిత్ కానీ అక్కడ భరత్ హుడ్డా కానీ వీళ్ళందరూ కూడా మిస్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ మరి పవన్ శరవంత్కి మరి సపోర్టింగ్ రేడర్ ఎవరంటే అక్కడ మరి ఎవరు కూడా అక్కడ మనకైతే మంచి రేడర్స్ అయితే కనబడతలేరు. అక్కడ మనం చూసుకుంటే మంజిత్ను తీసుకున్నారు, విజయ్ మాలిక్ను తీసుకున్నారు. మరి వాళ్ళిద్దరు ఎంతవరకు రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక డిఫెన్స్లో కూడా అక్కడ మనకి క్రిషాంతులు కూడా మనకి మంచిగా కనబడుతున్నారు. బట్ మిగతా డిఫెండర్స్ అక్కడ ఎవరు కూడా అంత మంచి అయితే మనకైతే కనబడతలేరు. మరి డిఫెన్స్లో కూడా కొంచెం అయితే ప్రాబ్లం అవుతుంది. మరి ఈ టీంతో మన తెలుగు టైటన్స్ ఏమైనా టైటిల్ గెలుస్తా అంటే కొంచెం మనకైతే డౌట్గానే కనబడుతుంది. బట్ అక్కడ క్రిషన్ హుడ్డా మరి ఏమన్నా యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఏమన్నా పర్ఫార్మెన్స్ రాబడతారు అనేది చూడాలి. కాబట్టి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మీకు చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా మన తెలుగు టైటన్స్ ఆక్షన్లో బై చేసిన ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుంటే పవన్ శరవంత్ 1.75 crore అయితే తీసుకున్నారు, క్రిషన్ దుల్ని 70 lakhsకి తీసుకున్నారు, ఇక మంజిత్ను 27 lakhsకి తీసుకున్నారు, విజయ్ మాలిక్ని 20 lakhs తీసుకున్నారు, మిలద్ జబర్ని 13 lakhsకి అయితే తీసుకున్నారు, ఇక మహమ్మద్ మాలక్ని 13 lakhsకి అయితే తీసుకున్నారు, సుందర్ని 13 lakhsకి తీసుకున్నారు, ఆశిష్ నర్వాల్ని 13 lakhsకి అయితే తీసుకున్నారు, హమీద్ కుమార్ని 9 lakhsకి అయితే తీసుకున్నారు. ఓవరాల్గా అక్కడ మనం చూసుకుంటే పవన్ శరవంత్ క్రిషాంతులు అక్కడ ఇద్దరే మనకి మంచి ప్లేయర్స్ అయితే కనబడుతున్నారు. ఇక మంజిత్ విజయ్ మలిక్ ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా స్టార్టింగ్ సేన్ ఒకసారి మనం చూసుకుంటే పవన్ శరవంత్ మెయిన్ రైడర్ కింద ఆడతాడు, ఇక మంజిత్ రైట్ ఇన్లో ఆడతాడు, విజయ్ మాలిక్ లెఫ్ట్ ఇన్లో ఆడతాడు, క్రిషన్ దుల్ రైట్ కార్నర్లో ఆడతాడు, మహమ్మద్ మాలక్ లెఫ్ట్ కార్నర్లో ఆడతాడు, అజిత్ పవార్ రైట్ కవర్లో ఆడతాడు, మిలన్ జబరి లెఫ్ట్ కవర్లో ఆడతారు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ స్టార్టింగ్ సౌండ్ వెళ్తే మాత్రం చాలా బెటర్ అవుతుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మరి కాంబినేషన్ మాత్రం చాలా బెటర్ అవుతుంది. మరి బ్యాకప్స్ కూడా అక్కడ మనకి మంచిగా కనబడుతుంటారు. అక్కడ పర్ఫుల్ జాఫర్ అండ్ ఓంకర్ పటేల్ కూడా ఉన్నారు అక్కడ. ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా బెటర్ అయితే కనబడుతుంది. కానీ ఇంకా అక్కడ ఆక్షన్లో ఇంకొంతమందిని తీసుకుంటే మాత్రం చాలా బెటర్ అవుతుండేది. అక్కడ ఫజల్ అట్రాచల్ని కానీ ఇంకా మంజిత్ కానీ రైడింగ్ డిపార్ట్మెంట్లో మంజిత్ కానీ అక్కడ భరత్ హుడ్డన్ కానీ అజంకా పవర్ కానీ వీళ్ళని కూడా తీసుకుంటే మాత్రం చాలా బెటర్ అవుతుండేది. బట్ ఎనీవే అక్కడ మరి ఓవరాల్గా చూసుకుంటే కాంబినేషన్ మంచిగా కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి. అండ్ మీ యొక్క స్టార్టింగ్ 7 కూడా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి.